పుట్టినరోజు వచ్చినప్పుడు వినండి, పుట్టినరోజు వచ్చినప్పుడు అంటాడు, ఈ తాగుబోతుడు తాగిన తర్వాత నా కొడుకు అంటాడు, నా బంగారు కొండ, నా వంశోద్ధారకుడు, నా కొడుకు హీరో, నా కొడుకు ఫైల్మాన్, నా కొడుకు సూపర్గా డాన్స్ చేస్తాడు, నా కొడుకు సూపర్గా ఉంటాడు అంటాడు. కానీ వాడికి బర్త్డే వస్తే ఒక్క కేక్ తీసుకురమ్మంటే కూడా తీసుకురాడు. చెడ్డీ కూడా ఉండదు బుడ్డి మీద, పిల్లోడికి ఏముండదు. ఎందుకంటే చేసింది, అప్పు చేసింది, కష్టపడింది అంతా కూడా, ఆస్తి అంతా కూడా తీసుకెళ్ళి ఏం చేస్తాడు తెలుసా? తాగి తందనలాడుతున్నాడు. హల్లెలూయా. హలో, మీ ఊర్లో కూడా ఒకవేళ ఉన్నారేమో ఇలాంటి త్రాగుబోతులు. జాగ్రత్త, ఈ రోజు ఒకవేళ త్రాగుబోతులు ఉంటే మారండి. ఆ త్రాగుడు వల్ల భయంకరమైనటువంటి పాపాలు జరుగుతున్నాయి. తాగి ఏమి చేతగాక నువ్వు పడుకుంటే నీ భార్య పిల్లలు పాడైపోతున్నారు. త్రాగుబోతు భక్తుండడం వల్ల స్త్రీలు బలహీనమైపోతున్నారు, కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి. నాకు తెలిసిన ఒక విషయం చెప్తా. అప్పుడెప్పుడో నాకు ఒకరు చెప్పారు, ఏమన్నా తెలుసా? రే ఇదిగో ఆ ఇంట్లో ఉన్న వ్యక్తిని చూశారు. ఆ ఇంటి ముందు ఎవరుంటారు తెలుసా? ఎవరుంటారు? వాళ్ళ అత్త ముందు కదా మంచంలో పడుకుంటుంది. అవును, అయితే ఏంటి మరి? ఏం లేదు, వాళ్ళ కోడలు తన కొడుకు బయటికి వెళ్ళగానే తన ఇంట్లోకి ఎవరెవరో వచ్చిపోతా ఉంటారా. మనకెందుకు చెప్పు? మనకెందుకు? ఏం అవసరం లేదు. గలమల్లోనే ముసలి గడమ చేసుకుని ఉంటుంది, కానీ ఒక్క మాట మాట్లాడదురా. ఎందుకు? ఆ ముసలిదానికి తాగడానికో తినడానికో కోడలు అంటే ఏమో ఇస్తుందంట. ఆ ముసలిదానికి తాగే అలవాటు ఉంటే తాగడానికి, తినే అలవాటు ఉంటే తినడానికి, ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తే తన కోడలు ఏమి చేసినా పట్టించుకోదంట. ఈరోజు నేను చెప్పనా, యేసు ఎందుకు వచ్చాడంటే నీవు ఎక్కడ సంఖ్యలతో బంధించబడ్డావో ఆ సంఖ్యల నుంచి విడుదల పొందుకోవడానికి. హల్లెలూయా. ఎందుకు వచ్చారు చెప్పండి? హల్లెలూయా. ఎందుకు వచ్చారమ్మా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి? స్టార్లు కట్టుకోవడానికి రాలే, కేకులు కట్ చేసుకోవడానికి రాలే, వస్త్రాలు కొనుక్కోవడానికి రాలే. హలో, నీ ఇంట్లో పండుగ చేసుకోవడానికి రాలే. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే, ఎప్పుడు ఏడుస్తావు కదా 365 రోజుల్లో 364 రోజులు ఏడుస్తావు. నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా కొడుకు మారాలి, నా అల్లుడు మారాలి, నా కోడలు మారాలి, వాళ్ళ బుద్ధి మారాలి, వాళ్ళ అలవాట్లు మారాలని. అవి మార్చడానికే ఈ భూమి మీదకి నా యేసు వచ్చాడు. గడి చెప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మితే నేను చెప్తున్నా, నిజంగా ఈరోజు నీ ఇంట్లో మార్పు కలగబోతా ఉన్నది. నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ శాపపు కాడి ఇప్పుడే యేసు నామములో నువ్వు నమ్ముచుండగా, విశ్వసిస్తుండగా ప్రతి విధమైన సంఖ్యలు తొలగిపోవునుగాక. నమ్ముచున్నావా? గడి చెప్పైతే హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ సమాధుల్లోనంట దయ్యం బట్టి సంఖ్యలతో బంధించబడ్డాడు. మనుషులందరూ కూడా వాడిని మంచి చేద్దాం అనుకుంటే ఆ సంఖ్యలు తెంపుకొని రాళ్ళ మీద పడుతున్నాడంట, తుప్పల్లో పడుతున్నాడంట. తాగుబోతులు తాగితే ఎక్కడ పడతారో తెలియదు. ఒకరోజు నాలాంటి ఒక యవనస్తుడు, పాపం తెలివి జ్ఞానం లేదు, బుద్ధి జ్ఞానం లేదు, వయసు వచ్చింది, పెళ్లి చేయాలి. వాళ్ళ అమ్మ నిందంట, ఒరే నీకు పెళ్లి చేయాలంటే పిల్ల దొరకట్లేదురా. కానీ ఎక్కడో ఒక కుర్చిపిల్లని ఊర్లో ఒక అమ్మాయిని చూసా, బాగుంది, తీసుకెళ్ళి చూపిస్తే ఈరోజు అన్నాడంట. అమ్మ ఎక్కడికి వెళ్ళినా కూడా పెళ్లి కూతురు నేను గుర్తుపట్టలేకపోతున్నా, కాబట్టి ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి పెళ్లి కూతురుని ఎట్లా గుర్తుపట్టాలి అని అంటే, ఆమె ముందే వీడి తెలివి గురించి తెలుసుకొని ఆ పెళ్లి పిల్ల తరపు వాళ్ళ అమ్మకి చెప్పిందంట, మీ కూతురికి ఎర్ర చీర కట్టి పెట్టండి, అప్పుడు నా కొడుకు గుర్తుపడతాడు. రైట్, సరే అమ్మా, ఎర్ర చీర కట్టి కూర్చోబెడతాం, మా కూతురికి ఎర్ర ఓని కూర్చోబెడతాము, ఎర్ర డ్రెస్ వేసి కూర్చోబెడతాము, మీరు రండి చూపించుకొని వెళ్ళండి అంటే, వీడు చక్కగా ఏం చెప్పాడంటే, అమ్మ నేను ఎట్లా గుర్తుపట్టేది? నాకు తెలివి లేక నేను ఎవరెవరో పెళ్లి కూతురు అనుకుని వెళ్ళిపోతే, వాళ్ళు పెళ్లి కూతురా వీళ్ళు పెళ్లి కూతురా అని తొందరపడి అడిగితే వాళ్ళు వీడికి తెలివి లేదు, బుద్ధి లేదని వెళ్ళిపోతున్నారు, సంబంధం వదిలిపెట్టి. నన్ను ఎట్లా గుర్తుపట్టాలంటే ఆమె అన్నంట, ఇదిగో నువ్వు వెళ్ళగానే నీ ఎదురుగా కూర్చోగానే నీ ఎదురుగా ఉన్న వాళ్ళలో ఎవరైతే ఎర్రటి డ్రెస్ వేసుకొని వస్తారో, ఎర్రటి చీర కట్టుకొని వస్తారో, ఆవిడే నీకు చూసే పెళ్లి కూతురు. ఆవిడే నీకు చూసే పెళ్లి కూతురు. చక్కగా మంచిగా అందంగా రెడీ అయిపోయి, ఇదైనా ఓకే కావాలి, నాకేం కావాలి, ఇదైనా ఓకే కావాలని చెప్పి చక్కగా రెడీ అయిపోయి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోగానే పాపం ఒక ముసలమ్మ ఆ రోజు ఎందుకో ఎర్ర చీర కట్టుకుందంట. ఎర్రటి చీర కట్టుకుని ఈ పెళ్లి కొడుకు ముందుకు వచ్చి చక్కగా ఎందుకంటే ఈ ముసలిలోకి ఏ ముచ్చటో తెలీదు. పెళ్లి కూతురిని చూస్తారు, వంగి ఇదే నా పెళ్లి కూతురు అని చూస్తారు, పెళ్లి కొడుకు వీడేనా అని చెప్పి చూస్తూ ఉంటారు.
కాబట్టి ఆమె వెళ్ళి ఈ పొలికను నేను చూడాలని చెప్పి మరి నానమ్మో అమ్మమ్మో తెలియదు కానీ ముత్తమ్మో తెలియదు కానీ వెళ్ళి పెళ్లి కొడుకు ముందు కూర్చుంటాను ఒక కుర్చీ వేయించుకొని కూర్చుంటే వీడు ఏమనుకున్నాడో తెలుసా? పెళ్లి కూతురు ముసలి అనుకోని అంటున్నాడు, ఇదిగో నాకు పెళ్లి కూతురు నచ్చేసింది. ఏంటి? నాకు పెళ్లి కూతురు నచ్చేసింది అనగానే వాళ్ళు అంటున్నారు, ఇంకా పెళ్లి కూతురు రెడీ అయిపోతుంది. ఈ పెళ్లి కొడుకేమో పెళ్లి కూతురు నచ్చిందంటాడు. ఇంతకీ బాబు నీకు ఎవరు నచ్చారంటే ఇదిగి ఎర్ర చీర కట్టుకున్న ఈ అమ్మాయి నాకు నచ్చింది అన్నాడంట. అంతే, వాడిని తన్నుతుంటే వాడు రాళ్ళల్లో పడి తుప్పల్లో పడి పరుగు. ఈరోజు చాలా మందికి త్రాగితే బుద్ధి పనిచేయదు. ఏం పని చేయదంట? బుద్ధి పనిచేయదు. త్రాగొద్దు. ఎందుకు తాగొద్దంటే తాగితే పశువులాగా మారిపోతారు. హలో, మీరు అనుకోవచ్చు బ్రదర్స్ లేదా అయ్యలారా మేమే తాగుతాం అయ్యా, మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తాగుతారు. ఎవరు? మా ఇంటి ఆవిడ కూడా తాగుతుంది కదా, మా కాడలు కూడా తాగుతుంది కదా, మా కోతలు కూడా తాగుతుంది కదా, వాళ్ళ సంగతి చెప్పవా? వాళ్ళు అంతే, తాగితే బుద్ధి మర్చిపోతారు. ఉన్నారు చాలా మంది, వెనకడు తాగారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ తాగుతున్నారు. పట్టణాల్లోకి వెళ్తే ఇంకా బహు ఎక్కువగా తాగుతున్నారు. ఈ రోజుల్లో తాగని అబ్బాయిలు కనిపిస్తున్నారు కానీ తాగకుండా ఉండే అమ్మాయిలు కనిపించట్లా. ఏదో రీతిగా తాగేస్తున్నారు, ఏదో రీతిగా తాగి వాళ్ళ జీవితంలో పుట్టినప్పటి నుంచి, నేను బాగా జ్ఞాపకం చేసుకోండి, పుట్టినప్పటి నుంచి చచ్చేలోపు ఏదో ఒక సందర్భంలో తప్పకుండా తాగుతారండి. అందరు కాదు సుమా, కొందరు మాత్రం. హల్లెలూయా. ఈ త్రాగుడు నుంచి నేను విడిపించడానికి భూమి మీదకి వచ్చాడు. ఎందుకు యేసయ్య పండగ చేయాలి, ఎందుకు యేసయ్య క్రిస్మస్ జరుపుకోవాలి, ఎందుకు చర్చికి వెళ్ళాలి? అసలు కొంతమంది అనుకుంటారు, ఎందుకు వీళ్ళు చర్చికి వెళ్తారంటే మమ్మల్ని దేవుడు విడిపిస్తాడని మేము వెళ్తున్నాము, మమ్మల్ని కాపాడుతాడని వెళ్తున్నాము. మరి త్రాగితే ఏమవుతుంది? విను, ఇక్కడ నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా తాగి తందనలాడితే రేపు చచ్చిపోయిన తర్వాత నువ్వు పరలోకానికి వెళ్ళిపోలేవు, నరకానికి వెళ్తావు. నరకానికి వెళ్తే ఏమవుతుంది? ఏం కాదులే, అక్కడ తాగుబోతులు ఉంటారు కదా, అక్కడ వేవేల మంది తాగుబోతులు ఉంటారు కావచ్చు, కానీ ఎవ్వరికి మనశ్శాంతి అనేదే ఉండదు. హల్లెలూయా. అగ్ని ఆరదు, పురుగు చావు.